కమిన్ డాక్టర్? ఎస్ కమిన్. రండి కూర్చోండి. సారీ మిస్టర్ వాసు, ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్. ఏంటి సార్, ఏమైంది? ప్రస్తుతం మీ హెల్త్ కండిషన్లో మీకు పిల్లలు పుట్టే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. కౌంట్ కూడా చాలా తక్కువగా కనిపిస్తుంది. ఏంటి డాక్టర్ మీరు అనేది? నిజంగా అలాగే ఉందా, లేకపోతే తమాషాకి ఆట పట్టించాలని అలా అంటున్నారా? హలో, ఏం మాట్లాడుతున్నారు మీరు? తమాషాలు ఆటలు ఆడడానిగా నేను హాస్పిటల్ పెట్టుకుంది? రిపోర్ట్ ప్రకారం ఉన్న విషయం చెప్పాను. ఐఎమ్ ఏ డాక్టర్, నాట్ ఏ జోకర్. అయినా ఇదేం పెద్ద ప్రాబ్లం కాదే. చాలా మందిలో ఈ ప్రాబ్లం ఉంటుంది. స్పెషల్గా స్మోక్ చేసే వాళ్ళకు, డ్రింక్ హ్యాబిట్ ఉన్న వాళ్ళకు ఇది కామన్. కరెక్ట్గా మెడిసిన్స్ అవి వాడితే, ఎక్సర్సైజ్ చేస్తే ఇట్ విల్ బికమ్ ఏ నార్మల్. అనవసరంగా ఇలా టెన్షన్ పెడితే ప్రాబ్లం ఎక్కువ అవుతుందే కానీ తగ్గదు. ఇదిగో నేను రాసిచ్చిన ప్రకారం మెడిసిన్స్ వాడితే, చెప్పిన ప్రకారం చేస్తే ఆ డిఫెక్ట్ రెక్టిఫై అవుతుంది. మళ్ళీ మీరు చెకప్కి వచ్చినప్పుడు మీకే అర్థమవుతుంది. ఇదిగో రిపోర్ట్, ఇవి వాడండి. వస్తాం సార్. బాధపడకురా, ఏం కాదు. ఎందుకంత బాధపడుతున్నావు? ఏంటి మేడం, వాసు వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు. రిపోర్ట్స్ బాగా నమ్మినట్టున్నాడు. మనిషి డీలా పడిపోయాడు. లోపం తన దగ్గరే ఉందనుకొని పాపం మొహం చెల్లక తలదించుకొని వెళ్ళిపోయాడు. అసలెందుకు మేడం అలా తప్పుడు రిపోర్ట్స్ ఇమ్మని చెప్పారు? కారణం ఉంది. మా మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. వాసు మా నాన్న కలిసి మా గోపిబావకు తీరని ద్రోహం చేశారు. అందుకే నేను మీ కుటుంబానికి వారసుడినివ్వను అని మా నాన్నతో ఛాలెంజ్ చేసి టాబ్లెట్స్ వాడుతున్నాను. ఆ విషయం మా అమ్మకి మాత్రమే తెలుసు. ఆ విషయం తెలియక మా నాన్న మమ్మల్ని మెడికల్ చెకప్కి వెళ్ళమని వెంటపడుతున్నాడు. అది తెలిసి వాసు భయపడి వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి తన భయం అతనితో చెప్పడం నేను విన్నాను. ఎలాగైనా వాసుకి గుణపాఠం చెప్పాలనుకున్నాను. ఛాన్స్ దొరికింది. అందుకే ఫాలో అవుతూ వచ్చాను. ఇక్కడ నేను చెప్పినట్టే మీరు చేశారు. చాలా థ్యాంక్స్ అండి. దానికి థ్యాంక్స్ ఎందుకు మేడం? వాళ్ళెంత ద్రోహం చేశారు? మీరు చేసింది తప్పు కాదు మేడం. సర్లేండి మేడం, ఈ విషయం బయటికి రానివ్వకండి. తెలిస్తే నా జాబ్ పోతుంది. ఆ విషయం గురించి మీరేం వరీ అవ్వకండి, నేను చూసుకుంటాను. ఇదిగో ఈ డబ్బులు తీసుకోండి. అయ్యయ్యో, నేనేం డబ్బులు కాసపడి మీకు దొంగ రిపోర్ట్స్ ఇవ్వలేదు. మీ జీవితానికి సంబంధించింది కాబట్టి అలా చేశాను. సారీ, మరి నేను వెళ్ళొస్తాను. ఓకేనండి. వాసు, ఇప్పటి వరకు నువ్వు నా దగ్గర నక్కజుత్తుల వేషాలు ఎన్నో వేశావు. ఇకపై నేను వేసే వేషాలు నీకు నరకం అంటే ఏంటో చూపించేలా చేస్తాయి. ప్రస్తుతం మీ హెల్త్ కండిషన్లో మీకు పిల్లలు పుట్టే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. కౌంట్ కూడా చాలా తక్కువగా కనిపిస్తుంది. రే ఆనంద్, నాకు ఒక ఐడియా వచ్చిందిరా. ఏంట్రా అది?
నరాల బలహీనతకు, సెక్స్ సమస్యలకు పరిష్కారం చెప్తామంటూ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు కదా, వాళ్ళని కలిస్తే ఏమైనా ఫలితం ఉంటుందిరా? వాసు, అవన్నీ బోగస్ కంపెనీలరా. వాటిని నమ్ముకుని వెళితే జబ్బు వదలదు, డబ్బే వదులుతుంది. అయినా డాక్టర్ నీకేమని చెప్పాడు? మందులు వాడుతూ ఎక్సర్సైజ్ చేస్తే, మనసు ప్రశాంతంగా ఉంచుకుంటే అంతా సర్దుకుంటుందని చెప్పాడు కదరా. ఏంట్రా సర్దుకునేది? వ్యాధి సర్దుకునే లోపు ఈ మ్యాటర్ కానీ మా మామగారికి తెలిసిందనుకో, ఆయన నన్ను తరివేస్తే నేను సామాన్లు సర్దుకోవాల్సి ఉంటుంది. నా వీక్నెస్ రేవతికి కానీ తెలిసిందనుకో, చాప్టర్ క్లోజ్ రా. మాడిపోయిన బల్బులాగి చెత్త కుప్పలో పడేస్తారు. కుక్క కన్నా హీనంగా చూస్తుందిరా. తూ అని ఉమ్మేసినా షాక్ అవ్వాల్సిన పని లేదు. అరే, నువ్వే ఇలా వణికిపోతూ నువ్వే బయటపడేలా ఉన్నావు. చూడు, మ్యాటర్ లీక్ కాకుండా మౌత్ కంట్రోల్లో పెట్టుకుని నువ్వే మేనేజ్ చెయ్యి. లేకపోతే నీ గొయ్యి నువ్వే తీసుకున్నట్టు అవుతుంది. అంతేనంటావా? అంతేరా, పద. వాన నీటిలో గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం. బాగుందిరా, సాంగ్ సూపర్ గా ఉంది. నీకు సరిగ్గా సూట్ అవుతుందిరా. పద. పాపం తెలియదు పాపం గాలి వాన. మే ఐ కమ్ ఇన్ సార్? యా, కమ్ ఇన్. థ్యాంక్ యూ సార్. సార్, ఓ గుడ్ న్యూస్. వాట్ మిస్టర్? వాట్స్ దాట్? మనం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రావ్ అండ్ బ్రదర్స్ కాంట్రాక్ట్ మనకు వచ్చింది సార్. వావ్, దట్స్ రియల్లీ గుడ్ న్యూస్. సార్, మన కండిషన్స్ అన్ని యాక్సెప్ట్ చేస్తూ వాళ్ళు మెయిల్ కూడా పంపించారు సార్. వావ్, దట్స్ ఇంట్రెస్టింగ్ న్యూస్. మిస్టర్ Yes, శంకర్, జస్ట్ డూ వన్ థింగ్. Sir. ఈ గుడ్ న్యూస్ ని మొత్తం ఆఫీస్ అంతా సెలబ్రేట్ చేసుకోవాలి. Sir. మొత్తం అందరికీ స్వీట్స్ పంచండి. జస్ట్ సీ దట్ ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ. Sir. ఓకే? ఓకే సార్. ఓ, షీఈ్ ఓన్లీ కాలింగ్. హే కావ్య. హాయ్ మల్స్, ఈ టైంలో నా ఫోన్ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. నో, ఇన్ఫాక్ట్ నేను నీకు ఫోన్ చేద్దాం డైల్ చేస్తాను, ఇంతలో నీ ఫోన్ వచ్చింది. హే, యు నో వన్ థింగ్, మనం ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న రావణ్ బ్రదర్స్ కాంట్రాక్ట్ మనకే దక్కింది, తెలుసా? ఇస్ ఇట్? వెరీ హ్యాపీ మల్స్. అవును, ఎందుకు నువ్వెందుకు ఫోన్ చేస్తావు? ఏం లేదు, ఈవినింగ్ ఎర్లీగా ఇంటికి వచ్చేస్తారా? ఎర్లీగా ఇంటికి రావాలా? దేనికి? ఏం లేదు మల్స్, మనిద్దరం అలా కాస్త బయటకు వెళ్ళొద్దామని. సరదాగా మనిద్దరం బయటకు వెళ్ళి చాలా రోజులైంది. పైగా ఇన్నాళ్ళు మన మధ్య ఆ రామ్ ఉండేవాడు. ఇప్పుడు సమస్యలన్నీ తీరిపోయాయి. మనం ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని దగ్గరయ్యాం. ఫ్యామిలీ మెంబర్స్ కూడా నన్ను కాస్త అర్థం చేసుకున్నారు. నేను చాలా సంతోషంగా ఉన్నాను మల్స్. నా ఆరోగ్యం కూడా కుదుటపడింది. మనసులో చాలా ప్రశాంతంగా హాయిగా ఉంది. ఈ హ్యాపీనెస్ ని సెలబ్రేట్ చేసుకుందామని నేను కొత్త సినిమాకి 2 టికెట్స్ నెట్లో బుక్ చేశాను. మీరు త్వరగా వస్తే జాలీగా సినిమాకి వెళ్ళి అట్నుంచట్టే డిన్నర్ చేసొద్దాం. నువ్వు అన్నది నిజమే, బట్ నాకు ఆఫీస్లో ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. ఉంటే క్యాన్సిల్ చేసే మల్స్. మీరు 5 o'clock కల్లా ఇంటికి వస్తున్నారు. నన్ను పికప్ చేసుకుని ఇద్దరం సినిమాకి వెళ్తున్నాం. సంతోషంగా ఉండబోతున్నాం. ఓకే? హే, oh God, what have to do now? ఇక మీదట కావ్య దాంపత్య జీవితానికి పనికిరాదు. మీరిద్దరూ దాంపత్య జీవితం గడిపితే ఆమె గర్భవతి అయితే అది కావ్య ప్రాణాలకే ప్రమాదం. ఈ విషయం ఆమెకి తెలియనీకండి, ఎందుకంటే ఈ షాక్ న్యూస్ కూడా ఆమె ప్రాణాలకే ప్రమాదం.
నువ్వు ఉండే వరకే ఆ ఇల్లు నీది, నీ తదనంతరం ఆ ఇల్లు నాది. నాకు తెలియకుండా ఏదైనా గోల్మాల్ వ్యవహారం చేస్తే కన్న తల్లివని కూడా చూడను. ముందు ఇక్కడి నుంచి వెళ్ళా. అమ్మా రాణి, వంట అయిందా అమ్మా? అయింది నాన్న. అయితే సరే, త్వరగా వడ్డిస్తామని ఈ లోపల కాళ్ళు చేలు కడుక్కొస్తాను. సరే నాన్న. సాయ్, ఇంటికి సంబంధించిన కాగితాలు చాలా విలువైనవే, అందుకే వాటిని పత్రాలని పవిత్రంగా పిలుచుకుంటూ డబ్బుతో సమానంగా చూసుకుంటూ బీరువాలో పెట్టి దాచుకుంటారు. నువ్వేంటి పనికిరాని పాత పేపర్లా అలా పారేశావు? ఓహో, మరిచిపోయా, నువ్వు కోటీశ్వరాలకి వీపురాలివి, బాగా డబ్బున్నవాడికి తల్లివి కదా, అందుకే నిర్లక్ష్యమా ఏంటే? 4 రాళ్ళు చూడగానే కళ్ళు బయలు కమ్మి ఐపవర్ పెరిగి చూపేమన్నా మందకించిందా? ఏంటి నాన్న ఏదో అంటున్నారు? అబ్బే ఏం లేదమ్మా, నీ కొడుకు గొప్ప ధనవంతుడని దానికోసారి గుర్తు చేస్తున్నా. అలా అంటే పొంగిపోతుంది కదా. ఈ పూట ఏమైందో ఏమో, మోగ ముంగిసిలాగా అలా కూర్చుండిపోయింది. నా కూతురు పెళ్లి ఎలా చేస్తానో చూడు అని శపథం చేసి వెళ్ళిందిగా. సొమ్ము లేకుండానే ఇలా సొమ్మసిలిపోయి కూర్చుందేమిటి? ఏమే, డబ్బు తెచ్చావా లేదా? ఎక్కడ తెచ్చావే? ఫైనాన్సర్ దగ్గర, వడ్డీ వ్యాపారి దగ్గర, బ్యాంకుల్లో లోన్సా, లేకపోతే మైక్రోనా, లేకపోతే బోర్డులు తిప్పేసే ఫైనాన్స్ కంపెనీల దగ్గర? ఇంతకీ వడ్డీ అంతే? ఎంత అయితే నువ్వు తీర్చేదా చచ్చేదా? అవునే, నీకు అప్పు ఇవ్వనన్న వాడిని టెంక పగలగొట్టి మరీ డబ్బులు తీసుకొస్తావు కదా. ఎంత తెచ్చా? ఓ 10 లక్షలు తెచ్చావా? సరేలే, ఇది రాణి పెళ్లి కోసం తీసుకొచ్చిన డబ్బు కదా, ఇది రాణి దగ్గర ఉండటమే మంచిది. లేకపోతే ఏ గద్దలో వాళ్తాయి, ఉన్నవి ఎత్తుకుపోతాయి. ఏంటి నాన్న ఏదో డబ్బులు అది ఇది అంటున్నారు? అయ్యో, నీకింకా ఈ విషయం తెలీదా అమ్మా? పొద్దున వీరావేశంగా డబ్బులు తీసుకొస్తానని ఇంటి కాగితాలు పెట్టుకెళ్ళిన ఈవిడ ఇప్పుడు పొద్దు తిరుగుడు పూలా వచ్చి అలా కూర్చుండిపోయింది. నేనేమో ఇది పత్రాలు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చిందేమో అనుకున్నాను. దీని నీరసం చూస్తే నాకు డౌట్ వస్తోంది. అయినా అలా నటిస్తోంది కానీ డబ్బులు తెచ్చే ఉంటుందమ్మా. ఇదిగో, నువ్వేం భయపడకమ్మా, ఇది తలుచుకుంటే నీ పెళ్లి రంగరంగ వైభవంగా రంగు దీపాలతో అదిరిపోయేడు చేస్తుంది. భాగ్యమా మజాక, పైగా ఇది భాగ్యలక్ష్మి డిపార్ట్మెంటల్ స్టోర్ లో పేరున్న మహిళ. ఏంటి నాన్న మీరనేది నిజమేనా? నిజంగానే డబ్బు తెచ్చిందంటారా? అవునమ్మా, నేను కూడా దీని గురించి చాలా తక్కువ అంచనా వేశాను, ఎగతాళిగా మాట్లాడాను. కానీ ఈరోజు నా మొహం మీద కొట్టినట్లు కార్యం సాధించి మరీ నిరూపించింది. మీ అన్నయ్య ఇంటిని మోసం చేసి రాయించుకున్న ఆ కాగితాల్ని ఇప్పుడు నీ పెళ్లి కోసం అది అడ్డమేసిందమ్మా. దీని మంచితనాన్ని పొగడకుండా ఎలా ఉండగలనమ్మా? శబాష్ భాగ్యం, శబాష్. నువ్వు నా భార్య అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. నీ మూలంగా నా గౌరవ మర్యాదలు పెరిగేట్టున్నాయి. ఏంటే భాగ్యం, పొగిడితే ఉబ్బి తబ్బిబ్బైపోయి ఆనంద బాష్పాలు రాలుస్తున్నావా? పెళ్ళైన ఇన్నేళ్లకు నీ గొప్పతనాన్ని గుర్తించినందుకేనా ఆ ఆనంద బాష్పాలు? అవే కదా? ఇవి ఆనంద బాష్పాలు కావయ్యా. మోసపోయారని తెలుసుకొని గుండె పగిలి ఏడుస్తుంటే వచ్చే కన్నీళ్ళు. నువ్వు అనుకున్నట్టుగా నేను డబ్బు తీసుకురాలేదు, వట్టి చేతులతో వచ్చానయ్యా. ఏమే, ప్రగల్భాలు పలికి పైసలు తీసుకొస్తానని పత్రాలు పట్టుకెళ్ళి ఒట్టి చేతులతో తిరిగి వచ్చావా? ఎందుకని? డబ్బు దొరకలేదా? సేటు గారు ఈ ఇంటి పత్రాలు పెట్టుకుని డబ్బులు ఇవ్వనన్నాడయ్యా. అయ్యా, వాడికేం పోయే కాలం పుట్టిందే? కొంప తీసి పత్రాల్లో ఏమైనా తేడాలు ఉన్నాయా ఏంటి? పత్రాల్లో ఏమీ తేడా లేవయ్యా, వాసుగాడే మోసం చేశాడు. వాసుగాడు మోసం చేశాడా? ఏ భాగ్యం, వాడు నీ కన్న కొడుకే, వాడినంటావేంటి? అవునయ్యా, వాడు చేసిన పని అలాంటిదే. నేనేమో ఈ ఇల్లు నా పేరు మీద ఉంది, నా ఇల్లు నా సొంతం అనుకున్నాను. కానీ ఇది నా పేరు మీద లేదయ్యా. కనీసం నాకు మాటన్నా చెప్పకుండా, నాకు తెలియకుండా దీన్ని వాడి పేరు మీద రాయించేసుకున్నాడయ్యా. అసలు ఏం జరిగిందో తెలుసా? నీ కూతురు పెళ్లి ఖర్చులకి నా ఇల్లు తాకట్టు పెట్టి నీకు 10 లక్షలు ఇవ్వాలా? అది జరగని పని. నువ్వు ఉండే వరకే ఆ ఇల్లు నీది,
నీ తదనంతరం ఆ ఇల్లు నాది. నాకు తెలియకుండా ఏదైనా గోల్మాల్ వ్యవహారం చేస్తే కన్న తల్లివని కూడా చూడను. అదయ్యా జరిగింది. ఏమే పైన భగవంతుడు ఉంటాడే, మనం చేసే మోసాల్ని, ద్రోహాల్ని, అన్యాయాల్ని ఆయన కనిపెడుతూ ఉంటాడు. వాటికి తగ్గట్టుగా శిక్ష వేస్తూ ఉంటాడు. చూసావా, నీ కన్నును నీ వేలుతోనే పొడిపించాడు. అదేనే ఆయన మహిమ. ఏమే నీ కొడుకు సపోర్టు చూసుకుని గోపి ఇల్లు షెడ్డు రాయించుకుని వాడిని ఇంట్లోంచి బయటికి తరివేశారు కదా. ఇప్పుడు నీ కొడుకే నీ చెవులో పూలు పెట్టాడే. దెబ్బ గుట్ట దొంగల ముఠ అన్నట్టు చేశాడు. ఇదిగో నీ కొడుకు సంగతి ఇప్పటికైనా తెలిసిందా? ఇదిగో చూడు, నీకో విషయం చెప్తాను, బుర్ర పెట్టి బాగా ఆలోచించు విను. ఎవడైనా నిన్ను లేపేస్తే ఓ 50,000 ఇస్తాడన్నాడనుకో, అలాంటి వాడికి నీ కొడుకు ముందుంటాడే. ఇదిగో నిన్ను చంపటానికి కూడా వెనుకాడ్డవాడు వాడు కొడుకు కాదే, పెద్ద క్రిమినల్. అలాంటి వాడిని సెల్ఫిస్ట్ గాడిని నమ్మి మా మీదే శబదాలు చేసేస్తావుటే. నేను భాగ్యాన్ని అనుకున్నది సాధిస్తాను, అలా సాధించకపోతే నా పేరే భాగ్యం కాదని చంపకాలు పలికెళ్తావా? వాణ్ణి నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్టే. ఇప్పుడు చెప్పవే, రాణి పెళ్లి ఎలా జరిపిస్తావు? ఎవడి కాళ్ళు పట్టుకుంటావు? ఎవడి కొంపలో దొంగతనం చేస్తావు? ఏంటయ్యా అలా అంటావు? నీ కొడుకు అన్న మాట మీద నిలబడతాడు, ఎలాగైనా అన్ని వాడే ఏర్పాటు చేస్తాడు, పెళ్లి ఘనంగా జరిపిస్తాడని నువ్వే అన్నావు కదయ్యా. నువ్వు వాడిని ఎంత మాట పడితే అంత ఒళ్ళు వాయి తెలియకుండా అంటావు. నేను పొద్దున గోపిని కలిసి అన్నీ వివరంగా చెప్పాను. ఒరే గోపి, నువ్వు రాణి పెళ్లి గురించి అవస్థపడాల్సిన పనే లేదు. భాగ్యం తన కూతురు పెళ్లి తనే చేసుకుంటానందిరా అబ్బాయ్, నువ్వు నిశ్చింతగా ఉండరా అన్నాను.